కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తరలించారు. 14 రోజులు కోర్టు రిమాండ్ విధించింది. మరి కాసేపట్లో జైలుకు తరలించనున్నారు. లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డిని హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను వికారాబాద్ డీటీసీ సెంటర్కు తరలించి అక్కడి నుంచి పరిగి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం కొడంగల్లోని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. భారీ బందోబస్తు మధ్య కోర్టుకు తరలించారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తరలించారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మరి కాసేపట్లో జైలుకు తరలించనున్నారు. లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డిని హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద ఉద్రిక్తత మధ్య పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను వికారాబాద్ డీటీసీ సెంటర్కు తరలించి అక్కడి నుంచి పరిగి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం కొడంగల్లోని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. భారీ బందోబస్తు మధ్య కోర్టుకు తరలించారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీనికి సంబంధించి అప్డేట్ నరేంద్రచారి అందిస్తారు. చారి, రాజేశ్వరి, ఇంకా కొడంగల్లోనే కోర్టులోనే ఇప్పటికీ పట్నం నరేందర్ రెడ్డికి ఇంకా అక్కడే ఉన్నాడు. కోర్టులో పట్నం నరేందర్ రెడ్డిని జడ్జి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. మరి కాసేపట్లో పట్నం నరేందర్ రెడ్డిని ఎక్కడికి తరలిస్తారు అని తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైతే 14 రోజులు రిమాండ్ విధించే అవకాశాలుగా కనిపిస్తా ఉన్నాయి. మొదట మహబూబ్నగర్ కు తరలించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లా జైలుకు తరలిస్తారని తెలుస్తున్న సమాచారం ప్రకారం, లేదా చెల్లపల్లి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి కూడా పట్నం తరలిస్తారని ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే కొడంగల్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత నేరుగా ఆయన్ను భారీ బందోబస్తు మధ్య కొడంగల్లోని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది. దాదాపు గంట పాటుగా ప్రస్తుతానికి మెజిస్ట్రేట్ ముందు ఆయన ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మరి కాసేపట్లో ఆయనను ఎక్కడికి తరలిస్తారు అనేది మాత్రం తెలిసే అవకాశాలు ఉంది. మనకున్న సమాచారం ప్రకారం మహబూబ్నగర్ జిల్లా జైలుకు తరలించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అది కాకపోతే కనుక చెల్లపల్లి జైలుకు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే వాస్తవానికి పరిగి సబ్ జైలుకు పంపించాల్సి ఉండగా అక్కడ పూర్తిగా సౌకర్యాలు లేవు కారణంగానే మహబూబ్నగర్ జిల్లా జైలుకు తరలించే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఏంటో వివరణ వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికైతే ప్రస్తుతానికి 14 రోజులు రిమాండ్ విధించారు అని మాత్రం సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో పట్నం నరేందర్ రెడ్డి ఏ జైలుకు తరలిస్తారో తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజేశ్వరి, చారి, అంటే అనూహ్యంగా పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఇదంతా కూడా జరిగింది. ఇక కీలక వ్యక్తిగా భావిస్తున్న సురేష్ లాంటి వ్యక్తుల విషయంలో కూడా పోలీసులు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వీరి అరెస్టుకు సంబంధించి ఇంకా ఎలాంటి గాలింపు కొనసాగుతోంది? రాజేశ్వరి, ప్రధాన నిందితుడు ఈ దాడికి సంబంధించి ప్రధాన నిందితుడిగా భావిస్తున్నటువంటి సురేష్ ఇప్పటికీ పోలీసులకు దొరకలేదు. అయితే కొన్ని సమాచారం ప్రకారం అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారని కొందరు చెప్తుండగా అటువంటి మాత్రం ఇక్కడ కూడా మనకు పోలీసులు ధృవీకరించడం లేదు. అతను పరారీలో ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. అయితే ప్రధానంగా బీఆర్ఎస్ నాయకుడు సురేష్ ఈ తతంగం అంతా నడిపించారని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. వైపు కాల్ డాటా ఆధారంగానే సురేష్ కాల్ డాటా ఆధారంగానే ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే సురేష్ కనుక వస్తే వాస్తవానికి ఎవరెవరు దీనికి సంబంధించి పాల్గొన్నారు, ఆయన ఉద్దేశపూర్వకంగా చేశారా లేకపోతే వాస్తవంగా పథకం ప్రకారం ఈ దాడి జరిగిందా అనేది తెలిసే అవకాశం ఉంది. పోలీసులు మాత్రం వీటన్నిటికి సంబంధించి ఎవరు కూడా మీడియా సమావేశంలో కూడా చెప్పిన పరిస్థితి కనిపించడం లేదు. వాళ్ళు మాత్రం అరెస్టులు చేసుకుంటూనే పోతున్నారు, అరెస్టులు చేస్తానే ఉన్నారు. ఇప్పటికీ దాదాపు మందిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వారిని కూడా ఇప్పుడు పట్నం పాటు మరో 4గురిని ఈ రోజు కూడా కోర్టులో పెట్టడం జరిగింది. మొత్తాన్ని చూసుకుంటే అరెస్టుల పర్వం మాత్రం కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఏం జరుగుతున్నది మాత్రం పోలీసులు బయటికి వివరించే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. ఆ ప్రాంతంలో కూడా ఇప్పటికీ ఎవరిని నేరుగా డిప్యూటీ సీఎం నే చెప్తున్నారు. బీఆర్ఎస్ కీలక నేతలు కూడా ఉన్నారు దీని వెనుక, ఎంత పెద్దవారైనా విడిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్తున్నారు. సో ఇప్పటికీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అయితే జరిగింది. కేసు విచారణకు సంబంధించి ఇంకా ఎంత సీరియస్ గా వెళ్ళే అవకాశం కనిపిస్తోంది? రాజేశ్వరి, ప్రస్తుతానికి
బీఆర్ఎస్ నేతల టార్గెట్ గా ఈ కేసు కొనసాగుతున్నందుకు ప్రధానంగా పట్నం నరేందర్ రెడ్డి అరెస్టే ఒక ఉదాహరణగా నిలుస్తోంది. ఆయనతో పాటు దాదాపు కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బడా నేతల బీఆర్ఎస్ నేతలందరినీ కూడా అరెస్ట్ పర్వం కొనసాగుతుంది అని మాత్రం ఒక పూర్తిసారి ప్రచారం అయితే కొనసాగుతుంది. వాస్తవానికి కూడా మరో 10 మంది వరకు కూడా ఈ కేసులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారందరినీ కూడా ఈ రోజుల్లో అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ చారి. కేటీఆర్ కు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. కొడంగల్ ఫార్మా క్లస్టర్లో సీఎం రేవంత్ రెడ్డి అల్లుడు కంపెనీకి భూమి కేటాయించినట్టుగా కేటీఆర్ 24 గంటల్లో నిరూపించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ నిరూపిస్తే పరిగి ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తానని, లేకుంటే కేటీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. పరిశ్రమలన్నీ సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటకే రావాలా అంటూ ప్రశ్నించారు. కేటీఆర్ మాటలు నమ్మటానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు రామ్మోహన్ రెడ్డి. ఎందుకు ఈ యొక్క బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ తో మాట్లాడొచ్చింది? A1 గా ఎవరైతే తప్పించిండ్రో మీరు ఆ వ్యక్తితో ఎందుకు మాట్లాడవచ్చింది? మీ ఇద్దరు కలిసి కుట్ర చేసిర్రు. ఈ కుట్రను బయట పెడతామని చెప్పి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా కొడంగల్ లాంటి వెనుకబడిన ప్రాంతంలో మా వికారాబాద్ జిల్లాలో పరిశ్రమలు రావాల్సిన అవసరం లేదా? సాగునీటి ప్రాజెక్టులు రావాల్సిన అవసరం లేదా? కేవలం మీ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేలకే పరిశ్రమలు రావాలా? నీకు ఇప్పటికైనా కేటీఆర్ ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు ముఖ్యమంత్రి గారు అల్లుడు పరిశ్రమ పెట్టడానికి అప్లికేషన్ పెట్టినన్నావు. నువ్వు కనుక ప్రూవ్ చేయకపోతే 24 గంటల్లో నువ్వు నీ యొక్క సిరిసిల్ల ఎమ్మెల్యేకు రాజీనామా చేయి, నేను పరిగి ఎమ్మెల్యేకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి కేటీఆర్ కు నేను సవాల్ విసురుతున్నాను.